ఆయిల్ అయితే వేడవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. మమ్మీ ఇప్పుడు మనం ఎట్లా చేయాలి? చేతులతో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కిడ్స్ మై వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం చేస్తున్నాను తెలుసా? ఈరోజు ఒక స్వీట్ రెసిపీ అనమాట. రెసిపీ కాదు, మక్కబుట్టతో స్వీట్ గారెలు అనమాట. చాలా బాగుంటాయి. ఇప్పుడు గణేషుల సీజన్ కదా, అందరూ మక్కబుట్టలు దేవుడికి పెడతారు. తర్వాత అవి మక్కబుట్టలు మనం ఐదర్ కాల్ చేస్తాము లేదంటే ఉడకబెట్టి తింటాం కదా. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో అది మీరు స్వీట్ అయినా హాట్ అయినా చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు స్వీట్ చూపిస్తాను ఎలా చేయాలి అనేది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, నేను చేసే మక్కబుట్ట స్వీట్ గారెలు అనేది మా ఇంట్లో కాదు, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చూపిస్తున్నాను. ఆల్రెడీ మా మమ్మీ రెడీగా ఉంది. అండ్ ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తాను, ఒక్కసారి అటు సైడ్ చూసేయండి. ఫ్రెండ్స్, ఇవి మక్కబుట్టలు అనమాట. మొత్తం మంచిగా నీట్గా ఒలిచేసుకున్నాము. అండ్ స్వీట్ అనేది చెప్పాను కదా, బెల్లం అనేది ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఆల్రెడీ మా మమ్మీ పడుతూ ఉందన్నమాట. ఇదిగోండి పద్మమ్మ. మమ్మీ ఏం చేస్తున్నావు? మక్క బుట్టలతోటి స్వీట్ కాన్ చేస్తున్నా. అది స్వీటే చేయొచ్చా, హాట్ కూడా చేయొచ్చా? హాట్ చేయొచ్చు, స్వీట్ చేయొచ్చు. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? స్వీట్ చేస్తున్నాం. పిల్లలకు స్వీటే ఇష్టం. అవును, స్నాక్స్ రెసిపీ అనమాట. సో పిల్లలు స్కూల్ నుంచి స్కూల్ నుండి వచ్చేసరికి మనం తయారు చేసి పెట్టాలి. సో హెల్దీగా చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మీరు అందరూ ట్రై చేయండి. ఇప్పుడు ఏం లేదు, మమ్మీ మొత్తం ఇగో ఇలా పేస్ట్ అనేది చేస్తుంది అనమాట మక్కబుట్టది. సో ఇది అయిపోయినాక ఏం చేయాలి అనేది చెప్పిస్తాను. సో ఫ్రెండ్స్, అయ్యింది. సో మమ్మీ ఏమంటుందంటే, బెల్లాన్ని కొంచెం నలగొట్టాలి. నలగొట్టి మెత్తగా నలగొట్టి మిక్సీకే వేసేద్దాం. మిక్సీకి వేసేస్తావా? కొంచెం బెల్లం నలగొడదాం. ఇది మనం చేసిన మక్కబుట్టలది. ఇప్పుడు బెల్లాన్ని మొత్తం ఇట్లా మెత్తగా క్రష్ చేసినాం. క్రష్ చేసి ఇవి రెండు కలిపి మమ్మీ మిక్సీ పడుతుంది. పట్టినదేమో ఇలా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా అయిపోయింది అనమాట మొత్తము. ఏది బెల్లాన్ని ఇంకా మక్కబుట్టల్ని రెండు మిక్సీయే పట్టేసాము, పాకం ఏం పట్టలేదు. సో పాకం కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మమ్మీ ఇప్పుడు మక్కబుట్ట ఇంకా బెల్లాన్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మమ్మీ? ఇప్పుడు ఇట్లా పట్టేసినాం కదా, సోంపు తీసుకోవాలి. సోంపు తీసుకొని మిక్సీలోనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా తింటుంటే కొంచెం మంచిగా పంటికి తలిగినట్టు ఉంటది. ఇట్లా కలిపేసుకొని చేసుకోవాలి. ఓకే, కలిపేసుకొని ఇదేమన్నా నానాలా? ఏం అక్కర్లేదు. ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ ఆయిల్ పెట్టేసుకొని చిన్నగా వడలు లెక్క చేసేసుకోవాలి. సో అది చూపిస్తావు కదా? చూపిస్తా. ఓకే, డన్. సో ఫ్రెండ్స్, ఏం లేదు, సోంపుని డైరెక్ట్గా వేసేసింది ఫ్రెండ్స్. ఒకవేళ మనం సోంపు ఇష్టం లేదు అని అనిపించినప్పుడు, పిల్లలకి ఇట్లా చూస్తే తినరు పెట్టరు అని అనుకుంటే ఏం చేయండి అంటే, ఇది మిక్సీలో ఎలా అయితే ఇప్పుడు మక్కబుట్ట బెల్లం చేసామో అందులోనే డైరెక్ట్గా చేసేసేయండి. అప్పుడు సోంపు స్మెల్ అండ్ దాని అరోమా అనేది బాగుంటుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సోంపు తింటే జల్దీ డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఉంటుంది. మమ్మీ, మరి టిప్స్ చెప్తావా ఎట్లా చేయాలి ఏందనేది? చెప్తావా? సరే, మరి స్టవ్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ ఆయిల్ పెట్టాలి, పెట్టినాక చూపిస్తా. ఓకే, డన్. ఒకసారి కెమెరాకి కూడా చూడొచ్చు అప్పుడప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకోవాలన్నమాట. అండ్ ఈ లోపు పద్మమ్మ మొత్తం ఇగో ఇదంతా మన బ్యాటర్ మంచిగా అన్ని కలిసేలా కలిపేస్తుంది. అందులో ఏముంది ఫ్రెండ్స్, మక్కబుట్టలు, బెల్లము ఇంకా సోంపు వేసింది అనమాట. సో అన్ని కలిపేసుకుంటుంది. వేడవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. మమ్మీ ఇప్పుడు మనం ఎట్లా చేయాలి? చేతులతో. అయ్య బాబాయ్, జోకేసిందిరా నవ్వాలి. మమ్మీ చేతులతోటి చేస్తారు. ఎట్లా చెయ్యాలా అని నేను అడిగేది, ప్రాసెస్ విధానం ఎట్లా చెయ్యాలా అని. మామూలుగా అయితే బట్ట మీదనైనా చేయొచ్చు, లేదు అంటే చేతులు కాలుతాయి అని అనుకుంటే కవర్ మీద పెట్టి చేయొచ్చు. ఇంకా ఇంకా పిల్లలకు ఇంకా చేయాలనుకుంటే ఇది టీ కూడా పోసేది ఉంటది కదా, దాంతో పాటు కూడా చేసి ఎంబటే అందులో చేయడం వేయడం అది ఇంకా ఈజీ అయిపోతుంది. వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు 3 పద్ధతులు చూపిస్తావా? 3 పద్ధతులు చూపిస్తా. ఇంకా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అవునా? అయితే దాచేసినావా? సరే, మాకు అన్ని నేర్పించేసాయి, మేము కూడా నేర్చుకొని లెక్క చెఫ్ అయిపోతాం. సరేనా మమ్మీ?
సరే మరి చూపిస్తా. ఇగో ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చి బట్ట తీసుకుంది అనమాట. మంచి కర్చీప్ తీసుకొని అందులోకి ఇగో ఇలా వేసేస్తుంది మమ్మీ. సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇట్లా వేసుకుంది కదా, ఇప్పుడు ఇట్లా మమ్మీ అనేది ఇట్లా చేసేస్తుంది. ఇప్పుడు ఎట్లా చేస్తుంది అంటే ఫ్రెండ్స్, అందులో నుంచి కొంచెం తీసేసి ఇగో ఇలా పెట్టేస్తుంది. ఎంతైనా ప్రాక్టీస్ చూడండి, చకచకా చేస్తుంది మమ్మీ. అందుకే ఆమెను డిస్టర్బ్ చేయట్లేదు. నేను అజ్జే ఇజ్జే అంటే మా మమ్మీ జర డిస్టర్బ్ చేయక్రమ్య, నేను కానీ పని కానీ అంటుంది. అందుకే దూరం నుంచి ఆమెను మొత్తం వీడియో తీస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసేసింది అనమాట. అండ్ వేసిన వెంటనే కదపద్దు, కదిపితే మొత్తం పోతుంది, అంటే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందుకోసమని కొంచెం సేపు ఆగి ఇప్పుడు రివర్స్లో చేస్తుంది అనమాట. అలా 1 by 1 వేసేస్తుంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం తీసేసి పక్కన వేసేసుకోవాలన్నమాట. జల్లిబొట్టులో వేసేస్తే ఆయిల్ అనేది పోతుంది అనమాట. అండ్ ఇప్పుడు మమ్మీ ఎట్లా చేయాలి మమ్మీ? ఇట్లా బట్ట మీద వేసి ఇట్లా హోల్ పెట్టి ఇట్లా వేయడం. ఓకే, మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో. ఇది ఒక ప్రాసెస్. ఇట్లా ఒక 7-8 వేసుకోవచ్చు. ఆయిల్ ఉంది కదా. మళ్ళీ వేరేది. సో ఫ్రెండ్స్ ఇగో ఇలా వేసేసారనమాట. వేసేసి పక్కన పెట్టేద్దాం. సో ఇలా ఆయిల్ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇక ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మమ్మీ నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తుందంట. ఎలా చేసిన ఇంతసేపు బట్ట మీద వేయించాను కదా, ఇప్పుడు కవర్ మీద వేసి చూపిస్తున్నా. ఇట్లా కవర్ మీద కొంచెం ఆయిల్ రాసుకొని ఇట్లా చేసి ఇట్లా ఎంబటే వేయడం. ఓకే, అండ్ మమ్మీ ఇప్పుడు మనం అన్ని స్వీట్ గా చేసినాం కదవే? అన్ని స్వీట్ చేసినాము, కాకపోతే సగము కారం సగం స్వీట్ చేస్తే బాగుండేది. కానీ ఇంకా రెండు చూపించినట్టే అవుతుండే. పిల్లలు ఎక్కువ స్వీట్ ఇష్టపడుతున్నారని స్వీట్ మీదనే ఎక్కువ చేసినాం. నెక్స్ట్ కారపీ చేద్దామా? మామూలుగా ఒకవేళ చేయాలంటే అది ఎట్లా చేయాలి మమ్మీ? కారం దాంట్లో ఏం లేదు, దీని లెక్కన చేసి ఎల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి వేయడం. అంతేనా? మరి ఉప్పు వద్దా మమ్మీ? ఉప్పు, పచ్చిమిర్చి, ఉప్పు. మీకు కావాలనుకుంటే చిన్న చిన్నగా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అవునా? ఓకే, అయితే అది మనం నెక్స్ట్ ఒక టేస్ట్ చాలా బాగుంటది. స్వీట్ కంటే హాటే బాగుంటది. అవునా? సరే, నెక్స్ట్ టైం అయితే హాట్ చేద్దాం. ఇప్పుడైతే స్వీట్, అంతే కదా? ఇప్పుడు పిల్లలది హాట్, పెద్దలది. ఓకే సరే, అయితే ఇప్పుడు ఓన్లీ కిడ్స్. సో ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం వేసాం కదా, వేసినప్పుడు కొంచెం తీయద్దని చెప్పింది కదా మమ్మీ. ఇందాక 2 చూపించానుగా, ఇది 3వది. ఓకే, ఇట్లా పెట్టి ఇట్లా, అంతే సింపుల్. ఓహో, అంటే కొత్త వాళ్ళు భయపడి ఆయిల్ కు చెయ్యి దగ్గర ఉండొద్దు అనుకునే వాళ్ళు ఇట్లా వేస్తే అయిపోతుంది. ఓహో, మమ్మీ నీకు ఇన్ని తెలివితేటలు ఎట్లా వచ్చినాయి మమ్మీ? చేస్తుంటే మా వరకు మీరు వచ్చేసరికి మీకు కూడా ఇంకా వస్తాయి. ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది మీకు కూడా తెలుస్తుంది. అంతే అంటావా? సో ఇగో ఇట్లా జల్లిబుట్టలు వేస్తుంది ఫ్రెండ్స్. జల్లిబుట్టలు వేసిన తర్వాత మళ్ళీ ఇగో ఇక్కడ వేసేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఫ్రెండ్స్. మన గారెలు అయితే రెడీ అయిపోయాయి. సో మమ్మీ చెప్పవే. స్వీట్ గారెలు తయారైనాయి, రెడీ. సరే, మరి అది ఎట్లుంటది? క్రిస్పీ ఉంటుందా, మెత్త ఉంటుందా, లేకపోతే ఎట్లుంటాయి? చూపిస్తా. ఎంత బాగుందో కలర్ఫుల్ గా. బెల్లం చాలా స్వీట్ గా ఉంది. అంతేనా? చాలా స్వీట్ గా ఉంది. చూసినా, మెత్తగా సరిపోయింది. అంతేనా? సూపర్ ఉందా?
సూపర్. ఆహా ఏమి రుచి అనరా. సోంపు కూడా పంటికి తగులుతుంది. అవునా? సోంపు వాసన వస్తుంది. ఓకే, వాసన వస్తుంది అండ్ టేస్ట్. సోంపు ఎందుకు వేసినాం? జీర్ణం అరగడానికి ఈజీగా ఉంటది, పిల్లలు కదా తినేది. సో అయితే ఓకే, మక్కబుట్ట గారెలు రెడీ అయిపోయింది. మమ్మీ ఇప్పుడు అడుగు, నువ్వు చేసిన గారెలు ఎట్లున్నాయని అడిగి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. నేను చేసిన గారెలు ఎట్లున్నాయి ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మై కిడ్స్ మై వరల్డ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఫ్రెండ్స్, కెమెరా ముందుకు రానన్నా కూడా రప్పించి మరి మా అమ్మతోటి మక్కబుట్ట గారెలు అనేది చూపించాను కదా, స్వీట్ చేసామన్నమాట. నెక్స్ట్ టైం మమ్మీ నువ్వు ప్రామిస్ చేసినట్టు హాట్ చేసి హాట్ చేసి చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు స్వీట్ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. సో వేడివేడిగా ఉన్నాయి కాబట్టి వేడివేడి తింటే పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చారు, వాళ్ళకి పెట్టి వేద్దాం. సరే, వాళ్ళకి కూడా పెట్టిద్దాం, రెడీ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే వీడియో అనమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నా ఛానల్లో చూడాలంటే సబ్స్క్రైబ్ టు మై కిడ్స్ మై వరల్డ్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం ఇక నెక్స్ట్ వీడియో, హాట్ వీడియో. ఓకేనా? బాయ్ బాయ్. స్నాక్స్. What happened, Ray? I hate balls. Kiwi, how is it? Nice. You like it? Yes. Say thank you, Mama. Thank you, Mama. Thank you, Mama. Mama. Okay. You read. What are you reading, Ray? Book itla pettukuttara are evaraina? It's wrong, no. Are you showing Mummy? No. Or you? You read? You read. What is that, Ray? Please read. What is it? Tell me.